హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ కృష్ణమ్మ యాక్టెడ్ బై సత్యదేవ్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్క విషయం ఇప్పుడు కారణం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ వన్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా కృష్ణమ్మ మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ ఏ డీసెంట్ కమర్షియల్ మూవీ అని చెప్పొచ్చు. అంటే మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది. మనకి చెప్పుకోవడానికి పెద్ద ఫ్లాస్ అయితే ఏమీ లేవు. సినిమా ఎక్కడా కూడా డ్రాగ్ అవుతున్న ఫీలింగ్ కూడా రాలేదు. 2 గంటల 18 నిమిషాల సినిమా, చిన్న సినిమానే అండ్ ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమాలో మనకి ఎలాంటి ఎలిమెంట్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా ఇందులో ఉండడం జరిగింది. అంటే ఎమోషన్ కానీ, యాక్షన్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ, డ్రామా కానీ, రివెంజ్ కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సినిమా అంతా కూడా మేజర్గా రివెంజ్ జుట్టే తిరుగుతూ ఉంటుంది. అంటే సినిమా స్టార్టింగ్లో మనకి ఒక సీన్ చూపిస్తారు అండ్ దానికి ఒక ప్రాపర్ మీనింగ్ ఉంటుంది, ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంటుంది. అది మనకి తర్వాత తెలుస్తుంది అనమాట. సెకండ్ హాఫ్లో తెలుస్తుంది దానికి మనకి రీజన్ ఏంటనేది. బట్ మనకి స్టార్టింగ్లో చూపించిన సీన్ వల్ల కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది, ఏం జరుగుతుందని. కాకపోతే ప్రిడిక్ట్ చేసేయచ్చు మనం, ఎందుకంటే కమర్షియల్ సినిమా కాబట్టి ఆబ్వియస్లీ సినిమా ఎలా వెళ్తుందనే విధానాన్ని మనం ప్రిడిక్ట్ చేసేయచ్చు. కాకపోతే ఏంటంటే సత్యదేవ్ గారి యాక్టింగ్ వల్ల అండ్ పక్కన ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ యాక్టింగ్స్ వల్ల అండ్ ఆ సిచ్యువేషన్స్ వల్ల ఓకే ఇక్కడ ఇలా జరగబోతుంది కానీ ఎలా జరగబోతుంది అనే కైండ్ ఆఫ్ చిన్న ఇంటెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఆ సీన్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. చెప్తున్నాను కదా, ఎక్కడా కూడా మరీ బోర్ అనిపించలేదు. ఒక్క పాట మాత్రమే కొంచెం అన్నెసరీగా వచ్చిందేమో అని అనిపించింది. బట్ ఆ తర్వాత మళ్ళీ అదొక టైమ్ లైన్ ఓరియంటెడ్ సాంగ్ కాబట్టి దానికి కూడా జస్టిఫికేషన్ జరిగిందనే ఫీలింగ్ వచ్చింది. కాకపోతే ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే స్టోరీ కొత్తదేం కాదు. అంటే మనం ఈ కైండ్ ఆఫ్ రివెంజ్ డ్రామాలను ఇంతకు ముందు కూడా మనం చూసాము. నాకు చాలా సినిమాలు గుర్తొచ్చాయి. నాకు వి సినిమా గుర్తొచ్చింది, నాకు ఐ సినిమా గుర్తొచ్చింది, ఇంకా కొన్ని సినిమాలు గుర్తొచ్చాయి నాకు. అంటే సింగిల్ అక్షరాలను కాదు, జనరల్గా చెప్తున్నా. రివెంజ్ సినిమాలు కొన్ని గుర్తొచ్చాయి నాకు ఆ టైంకి, సిమిలర్గానే అనిపించింది నాకు. బట్ సమ్హౌ చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయన్నమాట. బట్ ఏంటంటే ఒక ప్రాపర్ కమర్షియల్ మూవీ ఇది. సో ఆబ్వియస్లీ కమర్షియల్ మూవీస్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది. ఇంకా రెగ్యులర్ ప్యాటర్న్లో, రెగ్యులర్ టెంప్లెట్లో వచ్చే మూవీస్ని కొంతమంది ఇష్టపడరు కదా, సో అలాంటి వాళ్ళకి అంతగా నచ్చకపోవచ్చు. బట్ మూవీ కమర్షియల్ మూవీ పరంగా అయితే మాత్రం బాగానే తీశారని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ సత్యదేవ్ గారి యాక్టింగ్లో మనకి చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ కనెక్షన్ ఉంటుంది అనమాట. సో దానివల్ల కూడా ఆ సీన్స్ అన్నీ కూడా బాగున్నాయిలే అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది. సో అందువల్ల మూవీ ఒక డీసెంట్ కమర్షియల్ మూవీ అయింది. సో మేబీ సత్యదేవ్ గారు కాకుండా ఇంకెవరు చేసినా కూడా మేబీ ఇది అంతలా కనెక్ట్ కాకపోవచ్చేమో. బట్ డెఫినెట్గా ఆయనకి ఇచ్చిన వెర్షన్ మేరకు అండ్ ఆయన చూస్ చేసుకున్న వెర్షన్ మేరకు 100% జస్టిఫికేషన్ ఆయన చేయడం జరిగింది. సో అందుకని మూవీకి ఆ మాత్రమైన ప్రాపర్గా న్యాయం జరిగిన ఫీలింగ్ అయితే ఉంటుంది. సో అందువల్ల ఇది ఒక ప్రాపర్ కమర్షియల్ మూవీ. బట్ అలాగని ఎక్స్ట్రాడినరీ మూవీ కాదు, ఒక కొత్త మూవీ అసలే కాదు, రెగ్యులర్ రివెంజ్ డ్రామాని. కాకపోతే ఏంటంటే వాచబుల్, చూడొచ్చు, ఒక డీసెంట్ కమర్షియల్ మూవీ అన్నట్టు ఉంటుంది అనమాట. సో మనకి ఇంకెలాగా పెద్ద సినిమాలు ఏమీ లేవు. సో చూస్తాను అంటే ఒక డీసెంట్ కమర్షియల్ మూవీగా దీన్ని అయితే లిస్ట్లో పెట్టుకోవచ్చు, చూడొచ్చు. సో అదనమాట మ్యాటర్. అండ్ ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే ఆర్టిస్టులు చాలా బాగా చేశారు. బేసిక్గా సత్యదేవ్ గారు హైలైట్ చేయడం జరిగింది, ఇంకా అందులో నో డౌట్. బేసిక్గా ఆయనలో ఉన్న యాక్టర్కి ఈ పాటికి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయి ఉండాలి, చాలా పై స్థాయికి వెళ్ళిపోయి ఉండాలి. కానీ ఆయన ఇంకా చిన్న హీరోగానే ఉన్నారు అండ్ అప్పుడప్పుడు సపోర్టింగ్ రోల్స్ ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. కానీ ఆయన చాలా మంచి యాక్టర్. ఆయన అది మనం బ్లఫ్ మాస్టర్లో కానీ వేరే సినిమాల్లో కానీ ఎక్కడైనా చూడొచ్చు మనం. టూ గుడ్ యాక్టింగ్ చేస్తారు ఆయన. బట్ ఆయన యాక్టింగ్కి తగ్గ ఛాన్సెస్ అయితే ఇప్పటికీ రాలేదని అయితే నేను చాలా గట్టిగా నమ్ముతాను నేనైతే. ఇందులో కూడా ఆయన చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. స్టార్టింగ్లో అంటే మూవీ స్టార్టింగ్లో ఆయన ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది, దానికి తగ్గట్టు ఆయన చాలా బాగా చేశారు. తర్వాత లాస్ట్కి వచ్చారు ఇంకోలాగా, అది కూడా చాలా బాగా చేయడం జరిగింది. బట్ ఇంకా ఆయనకి రావాల్సిన ఛాన్సెస్ రాలేదేమో అని అయితే అనిపిస్తూ ఉంటుంది నాకైతే మాత్రం. సో అది మ్యాటర్. అండ్ ఆయన చాలా బాగా చేశారు. అండ్ పక్కన ఇద్దరు ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళు కూడా చాలా బాగా చేయడం జరిగింది. అండ్ ఒక ఫ్రెండ్ మనకు తెలిసిందే, ఇప్పుడు మంగళవారం సినిమాలో బ్లైండ్ పర్సన్లా చేయడం అండ్ ఆర్ఎక్స్ అనంలో కూడా చేయడం జరిగింది, అన్నీ జరిగాయి కదా. సో ఆ పర్సన్ చాలా బాగా చేయడం జరిగింది.
సో ఆబ్వియస్లీ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా బాగానే చేశారు. ఉన్న సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ కూడా అంటే హీరోయిన్స్ ఒక ఇద్దరు ఉంటారు. బట్ మరీ ఇంపార్టెంట్ ఏం కాదు వాళ్ళ క్యారెక్టర్స్. ఒక అమ్మాయి ఇది బాగా ఇంపార్టెంటే, ఎందుకంటే కథ తన చుట్టూ ఎక్కువ తిరుగుతూ ఉంటుంది కాబట్టి. ఇంకొక అమ్మాయి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఏదో పెట్టారంటే పెట్టారు. అదేంటంటే ఆ ఆర్ఫన్స్ అనే కాన్సెప్ట్ని కొంచెం ఎలివేట్ చేయడానికి, దాని గురించి కొన్ని డైలాగ్ వేయడానికి పెట్టినట్టే అనిపించింది తప్ప నాకు ఇంకా ఆ క్యారెక్టర్ వల్ల ఉపయోగం ఏమి అనిపించలేదు నాకైతే. సో అది మ్యాటర్. సో మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా ఓకే, ఉన్నంత వరకు బాగానే చేశారు. పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, రఘు గుంచే గారు ఉన్నారు, దాస్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇట్లా వాళ్ళందరూ కూడా ఉన్నంత వరకు ఓకే బాగానే చేశారు అన్నట్టు ఉంటుంది. సో అది మ్యాటర్. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే మరి కొత్త కాన్సెప్ట్ అయితే ఏం తీసుకోలేదు. ఇంకా రెగ్యులర్ రివెంజ్ డ్రామా ఉంటుంది కదా, సో దాన్నే తీసుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే ప్రెజెంటేషన్ బాగుంది. ప్రెజెంటేషన్ కొంచెం బాగా చూపించడం జరిగింది, కమర్షియల్ ప్యాటర్న్. సో అది మ్యాటర్ అనమాట. అండ్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో స్టోరీని కొంచెం బాగానే ఎక్కువ ముందుకు నడిపించారు. ఫస్ట్ హాఫ్ అంతగా అంటే మరీ ఎక్కువ కదలట్లేదు అనిపిస్తుంటుంది, అక్కడక్కడ తిరుగుతుంటుంది. కాకపోతే ఏంటంటే ఆ స్టోరీకి ఒక క్లారిటీ ఉంటుంది. సో అది మ్యాటర్. బట్ సెకండ్ హాఫ్ని అయితే బాగా నడిపించారనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఓవరాల్గా డైరెక్షన్ పరంగా కూడా ఓకే అని చెప్పొచ్చు. అండ్ సాంగ్స్ అండ్ బీజిఎం అయితే 2 పాటలు బాగానే ఉంటాయి. ఒకటి కృష్ణమ్మ అని వచ్చిన పాట ఒకటి బాగానే ఉంటుంది, అది ఇంకోటి ఏదో బాగానే ఉంటుంది. కానీ మూడో పాట అంత ఏం అనిపించలేదు. సో అది మ్యాటర్. బీజిఎమ్స్ కూడా ఓకే ఓకే అన్నట్టే ఉన్నాయి, మరీ అంత అద్భుతంగా అయితే ఏం లేవు. అది మ్యాటర్. సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం ఒక డీసెంట్ అండ్ ప్రాపర్ కమర్షియల్ మూవీ అంతే. సో ఇంకా ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ గివ్ 3.4 అవుట్ ఆఫ్ 5. ఆ 0.1 అయినా ఎందుకు తగ్గించారంటే హిట్ దగ్గర నుంచి స్టోరీ రెగ్యులర్గా ఉంటుంది. అంటే చాలాసార్లు చూసాం మనం ఈ కైండ్ ఆఫ్ రివెంజ్ డ్రామా. చెప్పాను కదా నేను, విఐ ఇంకా చాలా సినిమాలు గుర్తొస్తాయి. సో అందువల్ల ఏంటంటే మరీ కొత్త సినిమా అని అయితే అనిపించదు. బట్ ఒక ప్రాపర్ కమర్షియల్ మూవీ చూడాలి అనుకుంటే వీ కెన్ వాచ్. అదనమాట పరిస్థితి. సో ఇంకా సోది లేకుండా ఒక ముక్కలో ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఈ సినిమాని చూడొచ్చా అంటే చూడొచ్చు. ఖచ్చితంగా చూడాలా అంటే అబ్బే. ఈ సినిమా బాగుంటుందా అంటే బాగుంటుంది. చాలా అద్భుతంగా ఉంటుందంటే అబ్బే. సో అదనమాట పరిస్థితి. ఒక డీసెంట్ కమర్షియల్ మూవీ అంతే. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి, అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీడియా నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.